వచ్చేది దేవుని బిడ్డలకి మేలులు కాదు, ఫస్ట్ వచ్చేది కష్టాలే. ఇక్కడ చూసినట్లయితే వేటగాని ఊరిలో నుండి ఆయన మనను విడిపించిన ముందు ఎవరు వచ్చారు? శోధించటానికి, మన పట్టుకుంటానికి, వెంటాడటానికి, మన జీవితంలో కష్టాలు లేకుండా, మన జీవితంలో మరి సుఖాలు లేకోకుండా దేవుని నమ్ముకుంటావా? నువ్వు బయట ఇన్ని దేవతలు ఉండగా, ఇన్ని దేవుళ్ళు ఉండగా నువ్వు నిజదేవుడిని నువ్వు నమ్ముకుంటావా? నిజదేవుని నువ్వు కోరుకుంటావా అని చెప్పేసి ఎవరు వస్తారంటే దేవుని కంటే ముందు నీ నిజాలు తెలుసుకున్నటకు, నిన్ను చెక్కుటకు, నీలో ఉన్న బంగారాన్ని బయటపడాలంటే ఏం చేస్తారంటే ఫస్ట్ ఎంతలా మంచి క్లాత్నైనా సరే ఉతికితేనే తెల్లగా వస్తుంది. కాబట్టి ఇక్కడ దేవుడు దగ్గర అవటానికి ముందు, దేవుడు మన దగ్గరికి రావటానికి మునుపు వచ్చేది వేటగాడే. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకనే వేటగాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించిన ముందు ఎవరు వచ్చారు చెప్పండి? ఫస్ట్ దేవుడు వచ్చాడా? విడిపించి ఆయన వచ్చాడా? ఫస్ట్ వేటాడేటువంటి వేటగాడే వచ్చాడు. వేటగాడు అనగా దేవునికి విరోధి. ఆ విరోధి దేవుని సన్నిధికి నువ్వు వెళ్ళకోకుండా, దేవుని భక్తుల్ని ఎదరకు నడవనికోకుండా, దేవుని కార్యక్రమాలు అభివృద్ధి పడుకోకుండా ఈ వేటగాడు ఫస్ట్ దిగుతాడు. దిగి రకరకాలుగా నిన్ను వేటాడతాడు, రకరకాల సమస్యలతో వేటాడతాడు, వ్యాధులతో వేటాడతాడు, డబ్బుతో వేటాడతాడు. మరి శరీరంలో వచ్చే ప్రతి సమస్యకి కూడా ఈ వేటగాడే కారణం అవుతాడు. కాబట్టి ఇవన్నీ జరిగిన తర్వాతే నిన్ను కనిన దేవుడు, అంటే మనల్ని కనిన దేవుడు అన్నాడు చూడు, ఆయన దిగొస్తాడండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన దిగొస్తాడు. అందుకని వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగుళ్ళకి ఏమి రాకుండా మన గుడారం చుట్టూ ఆయన ఎంతో బందోబస్తుగా మరి చక్కగా కంచి వేస్తాడన్నమాట. అందుకని ఫస్ట్ వచ్చేది వేటగాడే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం కష్టాల్లో ఉన్నాము, మేము దేవుని నమ్ముకున్నాము, మేము దేవుని సేవకు వచ్చాము. సేవకులు ఏమనుకుంటారంటే మేము అసలు మంచి ఉద్యోగాన్ని, మంచి పరిస్థితిని అవన్నీ వదిలిపెట్టి మేము దేవుని దగ్గరికి వచ్చాము. దేవుని దగ్గరికి వస్తే ఈ కష్టాలు ఏంటి? మేము చేసేది దేవుని సేవే కాబట్టి ఈ బాధలు ఏంటి? అసలు మేము చేసేది దేవుని యొక్క సువార్త, మాకు ఈ కష్టాలు ఏంటి అని చూసినట్లయితే, దేవుడు రాబోయే ముందు ఈ కష్టాలు, దేవునికి దగ్గర అవబోయే ముందు ఈ బెదిరింపులు, ఇలాంటివన్నీ కూడా ఆది అపోస్తుల్లో 16 అధ్యాయంలో కూడా చూసినట్లయితే వాళ్ళు సువార్త ప్రకటించడానికి బయలుదేరి వెళ్తున్నప్పుడు సోది చెప్పే చిన్నది వెంటాడి వాళ్ళని జైల్లో పడేసి, వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టి తెల్లవార్లు కొట్టించి చెరసాల్లో బంధించినప్పుడు ఎవరు వచ్చారు? అప్పుడు దేవుడే వచ్చాడు. దేవుని స్తోత్రం. చెరసాల తాళాలు బద్దలైపోయినాయి, బంధకాలు ఇడిపించబడ్డాయి. అక్కడ పెద్ద సైనికుడు, ఒక ఆఫీసర్ లాంటి ఒక పెద్ద వ్యక్తి, ఆ యొక్క జైలు అధికారి మార్చబడటానికి వీళ్ళు కొన్ని దెబ్బలు తినాల్సి వచ్చింది, కొంత జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. అలాంటి సమయంలో ఒక వ్యక్తిని మార్చడానికి, లేకపోతే కొంతమంది వ్యక్తులను మార్చడానికి సేవకులకు వచ్చే కష్టాలు అలా ఉంటాయి. దేవుడు దగ్గర అవడానికి ముందు, దేవుడు దిగాలంటే ఫస్ట్ మనం బంధించబడతాం, మనం శోధించబడతాం, మనం ఇగుళ్ళు పడిపోతాం, చెప్పలేనటువంటి సమస్యలు ఇరుక్కుపోతాం. ఎందుకంటే అపవాది మన ఆత్మను అణిచివేయటానికి ఇవన్నీ కూడా వేటాడి మనలో ఏర్పాటు చేసేసి బంధిస్తూ ఉంటాడు. కాబట్టి వేటగాడు అనగా దేవునికి విరోధి, మనకు కూడా విరోధే. దేవుని సన్నిధిలోకి నడపుకోకుండా, ఆత్మ నిలవకోకుండా, వెళ్ళాలా దేవుని దగ్గరికి వెళ్ళాలి, ప్రార్థనకి వెళ్ళాలి, ఆరాధనకి వెళ్ళాలి అనే మనస్సు లేకుండా చేసి మనల్ని ఎన్నో ముప్పతిప్పలు పెట్టేవాడు ఈ వేటగాడు.
అందుకని ఆ ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. ఆ జైల్లోంచి ఎవరు విడిపించారు చెప్పండి? ఆ జైల్లో ఆది అపోస్తలు తీయక్కర్లేదు, ముందుకు వెళ్ళిపోదాం. అక్కడ 16 అధ్యాయాలు ముందుకెళ్ళినట్లయితే వాళ్ళని జైల్లో పెడతారు. గ్రామ సావిళ్ళు పగలంతా కొట్టి జైల్లో పెడతారు. పెట్టినప్పుడు ఎవరు వచ్చారు విడిపించడానికి? అధికారులు వచ్చారా? నాయకులు వచ్చారా? గ్రామస్తులు వచ్చారా? ఎవరు వచ్చారా వాళ్ళు విడిపించడానికి? రాత్రి నిశరాత్రి కాడ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? పౌలు వీళ్ళందరూ కలిసి చక్కగా ఏం చెప్తున్నారు? వాళ్ళు చక్కటి మరి పాటలు పాడుతున్నారు. వాళ్ళ చేతులు ఖాళీ లేవు, కాళ్ళు ఖాళీ లేవు, బంధకాలతో బంధించబడి వాళ్ళు చక్కటి పాటలు పాడుతూ ఉన్నారు. అప్పుడు ఎవరు వచ్చారు? దేవుడే వచ్చాడు. మరి వీళ్ళు ఫ్రీగా ఉన్నప్పుడు వచ్చాడా? రాలేదు. వీళ్ళు బంధించబడ్డప్పుడు, బంధకాల్లో పడ్డప్పుడు దేవుడు తప్పకుండా వస్తాడు. అందుకని వేటగాని ఉరిలో నుండి వేటగాడు వచ్చి ఊరేసేసాడని చెప్పి మనం, అందుకనే నీకు ఆపద వచ్చినప్పుడు నువ్వు కృంగిపోవద్దు అంటాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఇంకో చోట ఏమంటాడంటే నువ్వు చేతగాని వాడు అవుతావు అన్నాడు. అవి వచ్చినప్పుడే తిరగబడాలి మనం, అవి వచ్చినప్పుడే ప్రార్థన చేయాలి మనం. ఆ సమస్యలు వచ్చినప్పుడే నిరుత్సాహపడకుండా బలమైన ప్రార్థన నడిపించమని, నడవలేకపోతే దేవుణ్ణి అడగాలి. అందుకని ఎవరైతే బలహీనంగా ఉన్నారో నన్ను అడగండి, నేను మీకు పక్షాన ప్రార్థనాత్మ దయచేస్తాను యేసు ప్రభువారు అంటారు. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి కష్టాలు, నేను సేవకు వచ్చి 30 సంవత్సరాలు అయితే ఏ రోజు సుఖపడింది లేదు. నాకు అన్ని కోర్టు సమస్యలు, పోలీస్ కేసు సమస్యలు, లోకల్ ఉన్నప్పుడు అవి ఉండేవి. ఇప్పుడు కూడా అన్నీ ఈ సమస్యలతోటే నేను ఎన్నో ఇబ్బందులు పడుతూ ఈ సేవా జీవితాన్ని సుమారు 30 సంవత్సరాలు లాక్కుంటూ వస్తుంటే, తగిన సమయంలో ఇప్పుడు నాకు అదంతా చెప్పాలంటే టైం చాలదు, లోకటి చెప్పాను కాబట్టి నేను మార్పు చెందిన విధానం మరి అవన్నీ కూడా. అయ్యగారు పామర్లో, అమ్మగారు పామర్లో చిన్న పాక, మీకు తెలీదు, తాటేకుల దడి, మరి చిన్న తాటేకులు ఇల్లు, ఈతాకులతో దళ్ళు అవి కట్టుకుని మరి కిందే ఎంతో పాపం కష్టపడుతూ అమ్మగారు అయ్యగారు తారా బాబు చిన్ని పిల్లలు, వాళ్ళు చిన్న పిల్లలైతే వాళ్ళని వేసుకుని ప్రభు రమ్మన్నాడని చెప్పేసేసి అమ్మగారు అయ్యగారు ఆ పామర్లో వాళ్ళు ఎన్నో శ్రమలు అనుభవించి, వాళ్ళు ఎన్నో కష్టాలు అనుభవిస్తూ మా కాడికి వచ్చేసరికి చాలా సంతోషంగా కనపడేవాళ్ళు. వాళ్ళు ఇంటికి రాగానే వాళ్ళు తిన్నారో తినలేదో మాకు తెలియదు, కానీ ముందు మమ్మల్ని భోంచేయమనేవాళ్ళు. ఫస్ట్ మాట, కాళ్ళు కడుక్కోండి ముందు భోంచేయండి అనేవాళ్ళు. ఇదేంటి ఈ చిన్న గుడిసెలో ఉంటున్నారు వీళ్ళకి ఎవరు పెడుతున్నారు, ఎక్కడ తెస్తున్నారు అని మేము ఆశ్చర్యపోయినటువంటి దినాలు ఉన్నాయి. అందుకే ఉన్నతమైన స్థితులు, ఉన్నతమైన చర్చిలు అక్కడ ఎన్నో ఉన్నప్పుడు కూడా మేము లెక్క చేయకోకుండా అసలు వీళ్ళ దగ్గర ఏముందని మేము వెతకటాకు వచ్చి, కనిపెడతాకు వచ్చి మేమే దేవునికి పట్టబడ్డాం. దేవుడు మమ్మల్ని ఈరోజు సేవకులుగా చేశాడు. దేవుని స్తోత్రం. పామర్లో నేను కేసీపీలో మంచి జాబులో ఉన్నాను. నేను ఇక్కడ వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి మంచి డ్రెస్ వేసుకుని, మంచి బూట్ వేసుకుని, ఆ రోజుల్లో నేను బైక్ వేసుకుని చర్చికి వస్తే, చర్చి అయిపోగానే ఆమేన్ అనగానే పామర్లో వాళ్ళందరూ కలిసి ఉన్నారులే, కొంతమంది పేర్లు చెప్పకూడదు, ఇది చాలా దూరం వెళ్తుంది కాబట్టి, ఈ పామర్లో వాళ్ళందరూ కలిసి కుర్చీల్లో కూర్చుంటే ఏములపల్లి పాస్టర్ గారిని నన్ను ఓ తట్టా పొలుగిచ్చాడు. ఎందుకంటే మట్టి మొయ్యాలి అని, లేదంటే అయ్యగారు ఎక్కడో చోట అంత నార తడప తీసుకొచ్చి దడిగట్టాలన్నాడు. నా కోపం వచ్చేసి వాటిని గట్టికి తెంపేసి పనికిరావన్నాడు. అయినా సరే ఇంకో కట్ట తెచ్చాడు, ఎక్కడ తెచ్చాడు అయ్యగారు. మరి అక్కడ తాటేకులు మోసాము, ఈతాకులు మోసాము, జమ్ము కోసాం. అలా పరిచర్య చేసిన మాకు ఇవాళ సేవకులుగా మమ్మల్ని దేవుడు అనుకున్నాడు. దేవుని స్తోత్రం. మేము పనిచేసిందేమో, పరిచర్య చేసిందేమో అమ్మగారి దగ్గర, అయ్యగారి దగ్గర. మాకు ఎందుకు పనికిరాని మాకు పద్దాక వారానికి 2 సార్లు జైల్లోకి వెళ్తాం, కేసులు స్టేషన్లకు వెళ్ళి ఆ తాగుమోతుగా ఉండి నేను అలాంటి భయంకరంగా నెమ్మదిలేని పరిస్థితుల్లో అలా జీవిస్తున్న నాకు ఈరోజు ఒకడు సేవకుడిగా గుర్తించబడటానికి, నన్ను సేవకుడిగా తీర్చిదిద్దటానికి అయ్యగారు అమ్మగారు ఎంతో ప్రార్థన చేశారు. దేవుని స్తోత్రం. చేసిన తర్వాత అక్కడితో అయిపోలేదమ్మా. నేను సేవలోకి వచ్చిన తర్వాత ఎంతమందో చేతబడి శక్తులతోటి మరణపేక్ష గలవారు, ఒక అమ్మాయినైతే గుటకలేస్తాం చనిపోయే టైం తీసుకొచ్చి ఇచ్చిలో పొడిగి పెడితే
ఆయమ్మాయి కూడా రెండో రోజు లేచి కూర్చుంది. దేవుని స్తోత్రం. ఇక చాలామంది మరణాపాయ స్థితిలో ఉన్నవాళ్ళు, చేతపరిస్థితి లేకపోతే ప్రాణాపాయ స్థితి, అనారోగ్యంతో, రోగాలతో, ఎంతోమంది సమస్యలతో, ఎక్కడ ఏ హాస్పిటల్లో తగ్గని జబ్బులతో ఉన్నవాళ్ళు కూడా మరి అక్కడ శరీకాలపూడి అనే గ్రామంలో స్వస్థపడ్డారు. అంటే అయ్యగారు చేసినటువంటి సేవలో వాళ్ళ చేతి కింద ఈరోజు వరకు కూడా అయ్యగారు వస్తే కృష్ణా జిల్లా మరి చాలా మేము ఎక్కడున్నా ఎన్ని పనులైనా మానుకుని ఆయన వెంబడిస్తూ చాలా ప్రేమగా ఉంటాం. కాబట్టి దేవుడు అందుకని ఆ ప్రేమను బట్టి, వాళ్ళకి ఇచ్చేటువంటి గౌరవాన్ని బట్టి, వాళ్ళకి ఇచ్చేటువంటి మరి ఈ మర్యాదను బట్టి దేవుడు మమ్మల్ని చాలా మర్యాదగా చూసే వ్యక్తులుగా చేశాడు. దేవుని స్తోత్రం. మమ్మల్ని చాలామంది గౌరవంగా మర్యాదగా, నా సేవ ఎక్కడి వరకు సాగిందంటే కలాపూడిలోనే ఆ పక్క గ్రామంలో ఒక చోట ₹1 పెట్టి కొనుక్కోకుండా 4 సెంట్లు స్థలం ఇచ్చారండి. దేవుని స్తోత్రం. సెంటు కనీసం ₹1,00,000 ఉంటుంది. ఇంటికి 3 సెంట్లు, చర్చికి 4 సెంట్లు, 4, 3, 7 సెంట్లు స్థలాన్ని ₹1 పెట్టి కొనుక్కోకుండానే సమర్పించారు. ఇదంతా మరి అయ్యగారు నా కోసం చేసే విజ్ఞాపన, అమ్మగారు నా కోసం చేసే విజ్ఞాపన మమ్మల్ని ఇలా నడిపిస్తుంది. నా సాక్ష్యం ఏంటంటే, ఇలా జరుగుతూ ఉండగా కర్ణాటక కూడా ఒక చిన్న మరి సంఘం ఏర్పడింది. అక్కడ కూడా నేను నెలకో 2 నెలలకోసారి వెళ్ళొస్తూ ఉంటాను. అక్కడ ఒక టీచర్ గారు ఉంది, ఆమె నడిపిస్తూ ఉంటుంది. మరి దేవుని చిత్తం అయితే అక్కడ కూడా మీటింగ్స్ పెడతాకి మేము అయ్యగారు మేము వెళ్తాకి ప్రార్థన చేస్తున్నాం. అది కూడా జరుగుద్ది. అన్నిటికంటే మంచి సాక్ష్యం ఏంటంటే, ఇప్పుడు కరెక్ట్గా సంవత్సరం క్రితం ఒకరోజు భయంకరమైన సాలి మరి అన్నీ వచ్చేసి నేను నడవలేని పరిస్థితికి వచ్చేసింది. పాస్టమ్ గారు ఏం చేసిందంటే, హడావుడిగా నన్ను వైవీరావు అనే హాస్పిటల్కి తీసుకెళ్ళింది, విజయవాడ. తీసుకెళ్తే మరి అక్కడ ఏం జరిగిందంటే, వాళ్ళు స్కానింగ్ తీసి ఈయన 6 రోజుల కంటే ఎక్కువ బతకడం, స్టంట్ వేయటం కూడా వీలు పడదు, స్టంట్ లెవెల్ దాటింది, ఆపరేషన్ చేసినా కానీ మత్తు ఇస్తే తిరిగి బయటికి వస్తాడో లేదో తెలియదు. అందుకని చెప్పేసి 15 రోజులు ఐసీలో పెట్టుకున్నా కూడా అందరికి ఆపరేషన్ చేసి పంపిస్తున్నారు, నాకు మాత్రం బైపాస్ సర్జరీ చేయాలి అని నిర్ణయించిన తర్వాత ఈ ఆపరేషన్ టీం అంతా వచ్చి ఈ రిపోర్ట్స్ మళ్ళీ నన్ను చూసి, ఈయనకి ఉన్నటువంటి ఏజ్ని బట్టి, ఈయనకు ఉన్నటువంటి షుగర్ని బట్టి, ఈయనకు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఈయనకి ఆపరేషన్ పడదు, పడితే ఒకవేళ మత్తులోకి వెళ్తే తిరిగి బయటికి వచ్చే అవకాశాలు లేవు, అందరిని సంతకాలు పెట్టమను అని చెప్పేసి వాళ్ళు 15 రోజులు నన్ను ఐసీలో పెట్టుకుని ఆపరేషన్ చేయకుండా మరి అట్లయితే చేస్తాము, నమ్మకం లేదు అని చెప్పేశారు. నేనైతే కొంచెం కూడా భయపడలేదు ఆ విషయంలో. అయితే నడవలేకపోతున్నాను, అడుగు తీసి అడుగేలేకపోతున్నాను. కొంచెం 10 గజాలు నడితేనే, 5 గజాలు నడితేనే సాలు వచ్చేస్తూ ఉంటుంది, ఈ చేయిలాగేస్తూ ఉంటుంది, నడవలేని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఐసీలో ఉండి నేను, అయ్యగారు కూడా వచ్చారు, మరి చక్కగా ప్రార్థన చేసి వెళ్ళారు. మరి అలాంటి పరిస్థితుల్లో దేవుణ్ణి ఒకటే నేను మనవి చేసుకున్నాను, నాతో ఏదైనా పని ఉంటే ఈ భూలోకంలో ఉంచుకో, లేదంటే తీసుకెళ్ళిపోమన్న. దేవుని స్తోత్రం. స్వస్థపరచమని ఇంకా అడగల, పని ఉంటే ఉంచుకో ప్రభువా, నేను ఒకవేళ నీకు వ్యతిరేకమైన క్రియలు ఏమన్నా జరిగి ఉంటే నాకు తెలియకుండా అవి నాకు తెలియపరచు, నేను సరి చేసుకుంటాను, నా జీవితంలో దిద్దుకుంటాను. ఇంకా ఏదైతే పరిచర్య బలంగా వాడుకోవాలనుకుంటున్నావో నన్ను ఉంచు, లేదంటే రేపో మాపో 3 రోజులు ఎడతారు, 4 రోజులు ఎడతారు, ఆ పెట్టులో పడేస్తారు, తీసుకెళ్ళి ఆ గోతులో పెడతారు. 6 రోజులు 10 రోజులు 4 రోజులు మొత్తం మురిగిపోద్ది, మట్టిలో కలిసిపోద్ది. మట్టి మొన్ను నిన్ను స్తుతించదు కదా. కాబట్టి నీ నామాన్ని మహింపరుచుకునే సాక్షిగా, గొప్ప సాక్షిగా నేను ఈ విషయాన్ని అనేక చోట్ల నేను ప్రకటిస్తాను అని చెప్పాను. దేవుని స్తోత్రం. అందుకని ప్రారంభించడానికి ముందు ఈ సాక్ష్యాన్ని చాలా బలంగా మరి మొన్న ఈ మధ్య మళ్ళీ స్కానింగ్ తీపిస్తే ఇంచుమించి నార్మల్కి వచ్చేసిందని చెప్పారు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రేపో మోపో పోతాడు అనుకున్నటువంటి వ్యక్తిని నార్మల్ పొజిషన్ కొత్తమే కాకుండా ఇప్పుడు చూడండి, బయట నా బైక్ ఉంది,
ఏ కారులోనో జాగ్రత్తగా బస్సులోనో ట్రైన్లోనో రాలా. 140 కిలోమీటర్ల వేగంగా బండి దిగకో ఒక్కచోట టీ తాగాను, అది కూడా గుంటూరులో. అక్కడ నుండి ఇక్కడికి వేగంగా బయలుదేరేసేసి ఈ స్థలానికి వచ్చినా కానీ అలుపు సలుపు లేకుండా మళ్ళీ యథావిచ్చిగా నేను లోగడ ఎలా ఉన్నానో, అంతేకాదు ఈ అయ్యగారి దగ్గరికి బయలుదేరి వస్తున్నానని తెలవగానే ఒక రకమైన ఆనందం, ఉత్సాహం, నూతన బలం నాకు ప్రయాణంలో కూడా కనిపించింది. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ఒక దైవ సేవకుడి దగ్గరికి వెళ్తాను నిర్ణయం తీసుకుంటే మనలో ఉన్న కొన్ని బలహీనతలు, మనలో ఉన్న కొన్ని చీకట్లో విడిచిపెట్టేస్తాయి అని చెప్పి ఆ జర్నీలోనే నాకు అర్థమైంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి సంవత్సరం క్రితం 6 రోజుల కంటే మరి వాళ్ళేం కొత్త హాస్పిటల్లో ఏం కాదు, వైవీరావు అంటే స్టేట్ లెవెల్లో మంచి పేరున్నటువంటి వ్యక్తి, ఇతడు బతకడు అని నిర్ధారణ చేసినటువంటి నన్ను దేవుడు మరి అమ్మగారి యొక్క అయ్యగారి యొక్క ఆశీర్వాదాలు, ప్రార్థనల ద్వారా, అయ్యగారు చేసే విజ్ఞాపన ద్వారా మళ్ళీ నేను లేచి ఈ స్థలానికి వస్తానని కూడా నేను అనుకోలేదండి. దేవుడే నడిపించాడు. హల్లెలూయా. ఈరోజు వస్తానని కూడా నిన్న తెలియదు, రాత్రి పడుకున్నది ఎప్పుడు తెలియదు, 12 గంటలకు 1 గంటలు లేచి కొద్ది ప్రార్థన చేసే అలవాటు ఉంది, అప్పుడు నాకు తెలియదు. తెల్లారుజామున కూడా నాకు తెలియదు. తెల్లారిన తర్వాత 6 గంటలకి వెళ్ళిపో, మనసు నిలవట్లా. ఇక్కడికి వచ్చి చాలా సంవత్సరాలైంది, మీకు తెలుసు. నేను అయ్యగారు స్తుతి కోటాలు పెట్టినప్పుడు కూడా రాలేకపోయాను. ఆ పెళ్ళికి మాత్రం వచ్చాను, తారమ్మ పెళ్ళికి మాత్రం వచ్చాను. అప్పటి నుంచి మళ్ళీ ఒక్కసారి కూడా రాలేదు. మరి పొద్దున్నే 6 గంటలకి బ్రష్ చేస్తున్నప్పుడే ఒక రకమైనటువంటి ప్రేరేపణ దేవుడు కల్పించి నువ్వు అర్జెంటుగా వెళ్ళిపోమన్నాడు. దీనికంటే ముందు దేవుడు ఒక దర్శనం కూడా నాకు తెలియపరిచాడు. మంచి పెద్ద గ్రూప్ ఉంది. ఆ గ్రూపులో బిషప్పులు అనేకులు ఉన్నారు. ఆ గ్రూప్ దగ్గరికి వెళ్తే వాళ్ళంతా పాస్టర్స్, దైవ సేవకులు, గొప్ప దైవ సేవకులు. మరి ఆ గ్రూప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు ఒక అప్లికేషన్ ఇచ్చారు. ఈ అప్లికేషన్ నువ్వు పూర్తి చేయాలి. రెండోది, పెండింగ్లో ఉన్నాయి నాకు తెలియకుండా కొన్ని దశమ భాగాలు, అవి కట్టాల్సిందే అని చెప్పారు. తప్పకుండా చేతులైతే ఒప్పుకొని ఏమైతే ఉన్నాయో మొత్తం కడతాను. అప్లికేషన్ ఎలా పూర్తి చేయాలో నాకు తెలియదు, బయలుపరచమన్నప్పుడు మరి వెంటనే ఎక్కడికి వెళ్తే బాగుంటుందని ఎప్పుడు ఫోన్లోనే మాట్లాడుతూ ఉంటాను. కానీ ఇప్పుడు మాత్రం డైరెక్ట్గా ఈ సాక్ష్యాన్ని ఇక్కడ ఓపెన్ చేసి ఫస్ట్ ఇక్కడ చెప్పిన తర్వాతే నువ్వు ఎక్కడైనా చెప్పమన్నారు. ఆత్మీయ తండ్రి దగ్గర నువ్వు పంచుకుని అక్కడ ఆశీర్వాదాలు తీసుకోమన్నారు. దేవుడు బలమైన ఆశీర్వాదాలు. మొదట్లో మేము ఏమీ తెలియనటువంటి అమాయకులుగా మమ్మల్ని ఉన్నటువంటి వాళ్ళు, తాగుమోతులుగా ఉన్నటువంటి మమ్మల్ని మార్చినటువంటి ఆ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తేనే అవి చక్కగా నీకు ఆశీర్వాదాలు వస్తాయని దేవుడు ప్రేరేపించాడు. కాబట్టి నేను తప్పకుండా ఆ యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటానికి, ఆ ప్రేమను పొందుకుంటానికి, ఆ యొక్క మిగిలిన దర్శనాన్ని నెరవేర్చడానికి మరి నేను ఈ స్థలానికి రావడం జరిగింది. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. కోటి స్తోత్రం డాడీ, కోటి స్తోత్రం డాడీ, స్తోత్రం బళి మంచి దేవా నీకేనయ్యా, శుభవేళ ఆనందమే, తండ్రిని చిరుపాదమే, రేయంత కాచితివే, మరుదినమిచ్చితివే, మరువని నా స్నేహమా, కలిసి సంతోషింతును, మరువని నా స్నేహమా, కలిసి సంతోషింతును. కోటి స్తోత్రం డాడీ, కోటి స్తోత్రం డాడీ, స్తోత్రం బళి మంచి దేవా నీకేనయ్యా, శుభవేళ ఆనందమే,
తండ్రి నీ చిరుపాదమే. నిన్నటి బాధలెల్లా నేటికి మాయమయ్యే. హల్లెలూయా. నిన్నటి బాధలెల్లా నేటికి మాయమయ్యే. నెమ్మది ఉదయించే ఇది శాశ్వతమాయేనయ్యా. నెమ్మది ఉదయించే అది శాశ్వతమాయేనయ్యా. కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ. స్తోత్రం బళి, స్తోత్రం బళి. మంచి దేవా నీకేనయ్యా. శుభవేళ ఆనందమే తండ్రి నీ చిరుపాదమే. నీ సేవ మార్గములో ఉత్సాహన సగితివే. నీ సేవ మార్గములో ఉత్సాహన సగితివే. ఉరికురికి పని చేయా నాకు ఆరోగ్యమిచ్చితివే. ఉరికురికి పని చేయా ఆరోగ్యమిచ్చితివే. దేవుని స్తోత్రం. దేవుడు ఉరికురికి పని